హాయ్ మిత్రమా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బ్లౌజ్ కటింగ్ చేసింది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయడం మీకు నేర్పిస్తాను మిత్రమా. ఇదిగోండి స్టిచ్చింగ్ అది చేసేటువంటి బ్లౌజ్ పీసు. ఈ నెంబరు సైజ్ వచ్చి 27 నెంబర్ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్. మరి మా ఆడబిడ్డ కూతురు వచ్చిందని చెప్పాను కదా, నిన్నైతే మరి కటింగ్ నేర్పించాను. ఇవాళ ఎలా కుట్టాలో దగ్గరుండి చూస్తా అనేసరికి నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. ఇదిగోండి కరెక్ట్ దారం తీసుకున్నాను నేను. మరి బాబునికి ఎక్కిస్తున్నాను చూడండి. ఇది కూడా ఎలా ఎక్కిస్తున్నారంటే చిన్న మరి షార్ట్ వీడియో కూడా పెట్టాము. ఇదిగోండి ఇదిగోండి మిత్రమా ఎక్కించాను. దీనికైతే బాబునికైతే ఎక్కించాను. ఇదిగోండి బుట్టలో సెట్ చేస్తున్నాను. ఇదిగోండి మిత్రమా ఇది మరి మిషన్ కి ఫిట్ చేస్తున్నాను చూడండి. ఫిట్ చేస్తాను. నాకైతే కష్టం అనిపించదండి, చాలా ఈజీ అనిపిస్తుంది. ఒక 8 పీసులు ఉంటే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది, కుట్టడం అయిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే బామ్మ ఇంత కష్టమా, అసలు ఈ బ్లౌజ్ పీస్ ఎలా కుడతావు, ఇంత స్ట్రైట్ ముక్కని ఇన్ని భాగాలు చేసి ఇంత ఇలా అతికిస్తే బ్లౌజ్ అవుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా బాగుంటుంది మిత్రం, కుడుతుంటే కుట్టబుద్ధి అవుతుంది ఒక్కొక్కసారి. చూడండి మీరు చాలా మంచిగా నేర్చుకుంటారు. ఇదిగోండి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. వేస్ట్ ముక్కలు సైలెంట్ ప్యాంట్ ఇదిగోండి మిత్రమా హ్యాండ్స్ ఫస్ట్ పై సైడ్ ఒక చిన్న కుట్టు వేసుకుంటున్నాను, ఎందుకంటే మడిచి కుట్టుకోవాలి కదా. చూడండి ఇది దూరం కుట్టు పెట్టుకోవాలి, ఇదంతా లోపలికి వెళ్ళిపోయే భాగం కాబట్టి దూరం కుట్టు పెట్టుకున్నాను. చాలా ఈజీగా నేర్చుకోవాలంటే ఇట్లా ఫస్ట్ హ్యాండ్స్ ఉంటాయి. ఆ స్టార్టింగ్ ది కొంత ఒక 1/2 ఇంచ్ మడిచి కుట్టుకున్నాం అనుకో మనకి ఇబ్బంది ఉండదు. ఇవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు లో కటింగ్ తీసాం కదా, ఎటు లో కటింగ్ తీసామా ఎటు తీయలేదా అనేది తెలుసుకోవాలి. లేకపోతే ఒకటి అటు ఒకటి ఇటు కుట్టేసామనుకో జాకెట్ మొత్తం కుట్టాక మొత్తం ఇప్పాల్సి వస్తుంది. అందుకని ముందే చూసుకుంటే మనం తర్వాత ఈ లో కటింగ్ కి చిన్న కటింగ్ ఇచ్చుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇదిగోండి మిత్రమా హ్యాండ్స్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ మడిచి కుట్టాను. తర్వాత చూడండి ఇదిగోండి షేప్ ముక్కలు తీస్తున్నాను. ఇదిగోండి మిత్రమా షేప్ ముక్కలు. దీనికి లోపల క్లాత్ వేసుకోవాలి కదా. నిన్న మా బాబు ప్యాంట్ అయితే షార్ట్ చేశాను, దాన్ని నేను ఉపయోగిస్తున్నాను మిత్రమా. క్లాత్ చాలా మెత్తగా ఉంది, గట్టిగా ఉంటుంది. సరిపోతుంది మిత్రమా. ఇదిగోండి చూడండి దీని మీద వేసి మరి కొంచెం షేప్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇటు కూడా షేప్ తీసుకుందాం. ఇలా తీసుకుంటే మధ్యలో పెట్టేసి కుట్టేయచ్చు మిత్రమా. ఇదిగో రెండింటిని వేరు చేస్తున్నాను నేను.
ఇదిగోండి ఒక దాంట్లో షేప్ లోపల పట్టి పెడుతున్నాను చూడండి. ఇదిగోండి మిత్రమా, చూసుకోవాలి అటు ఇటు ఉందా లేదా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ రోజు అయితే వాతావరణం చాలా వేడిగా ఉంది మిత్రం. అసలు చెమటలు వచ్చేస్తున్నాయి, అసలు తట్టుకోలేనంత చెమటలు. ఉక్కపోతగా ఉంది, వర్షం పడుతుందేమో. చూస్తూనే ఉంది, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ 2 షేప్ బెల్ట్లు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ ఒక 10 minutes లో కుట్టేయచ్చు. ఇవన్నీ అతికేయడం ఒక 10 నిమిషాలు అతికిచ్చేయచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ చిన్న మడిచి కుట్టాను 1/2 ఇంచ్. తర్వాత షేప్ బెల్ట్లు రెడీ చేసుకున్నాను. తర్వాత ఇవి మెడ ముక్కలు చూడు, ఇవన్నీ క్రాస్ తీసుకున్నాం కదా. ఇదిగో 4 పీసులు, ఈమెకి మెడకి 4 పీసులు సరిపోతాయి. వీటిని ఎలా జాయిన్ చేయాలంటే క్రాస్ గా జాయిన్ చేయాలి. చాలా మంది ఇలా జాయిన్ చేసేస్తారు, చేస్తే అవి సరిగ్గా రావు. వీటిని చూడు ఇలా పెట్టుకోవాలి. ఇలా క్రాస్ జాయిన్ చేస్తే మనకి హ్యాండ్ అది మెడ కుట్టేటప్పుడు ఎత్తుగా రాకుండా చాలా. దీనికి చిన్న కుట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే దగ్గర అది విడిపోకూడదు కదా, దానికోసం పెట్టుకోవాలి. అది చూడండి నేను వేస్తున్నాను. మళ్ళీ ఇది కూడా స్ట్రైట్ గా చూసుకోవాలి, లేదనుకో తిరగల మరగలు అయిపోతే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది ఇట్లా ఫోల్డింగ్ వేసామనుకోండి కరెక్ట్ గా మనకి వచ్చేస్తుంది. ఇది ఇంకో ముక్క జాయిన్ చేస్తున్నాను. ఇదిగో మళ్ళా దీన్ని ఇలా చేసుకోవాలి, లేదా ఇలా పెట్టి కుట్టుకున్నాం అనుకో ఇబ్బంది అయిపోతుంది. ఇది ఇట్లా అని ఇట్లా వేసుకుంటే డబల్ పని కాకుండా ఉంటుంది. సరే చిన్న చిన్న మిస్టేక్లు వస్తూనే ఉంటాయి, అయినా దాన్ని సెట్ చేసుకోవచ్చు. కానీ మిస్టేక్లు రాకముందే మనము రెడీ చేసుకున్నాం అనుకో కరెక్ట్ గా వేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు హ్యాండ్స్, తర్వాత షేప్ పట్టీలు, మెడ ముక్కలు ఓకే అయిపోయాయి కదా. ఇవన్నీ కూడా విడివిడిగానే. అరే షేప్ ముక్కలు కట్ చేస్తాను ఇంతకుముందు. ఓకే ఇదిగోండి, ఇంకేమున్నాయి, ఉక్స్ పట్టి, కాజా పట్టి, నడుము పట్టి, ఈ 3 సైడ్కి పెట్టుకుందాం. వీటితో మనకి ఇప్పుడు పని లేదు మిత్రమా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్. అయితే నేను ఎలా కుట్టానో వీటిని చూపిస్తాను చూడండి. మెడ ముక్కలు ఇది దండల్లాగా ఉంటుంది. ఇది చక్కగా తీసి పక్కన పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా కావాల్సిన పీస్ కట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీకు మెడ ముక్కలు నేను కట్ చేసి కుట్టాను కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మిత్రమా, చూడండి ఎలా వచ్చాయో కదా. క్రాస్ రాలేదు, వంకర టింకర తిరగలేదు, జాయింట్లు చాలా బాగా వచ్చాయి. ఇలా జాయింట్ వేసుకుంటే మెడ చాలా నీట్ గా వస్తుంది మిత్రమా. వీటిని ఎక్స్ట్రా ఉన్న వాటిని కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి కూడా ఇలా కట్ చేసుకోవాలి. షేప్ ఇలా వచ్చింది అనుకోండి, మనకి మెడ ముక్క వేసేటప్పుడు ఎత్తుగా రాకుండా చక్కగా నీట్ గా ఉంటుంది. ఇది చూడండి, కట్ చేసాక కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కదా, మీకు కనిపిస్తుందా? ఇదిగోండి దీన్ని కూడా పక్కగా పెట్టుకుంటాను మిత్రమా. ఇదిగా ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి మిత్రమా ఫ్రంట్ పార్ట్. దీన్ని చూడండి ఓపెన్ చేసి ఇలా చేస్తున్నాను. వీటిని ఇలాగే వేసుకొని డాట్స్ వేయాలి. లేదనుకో ఒక్కోసారి నాకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇలా వచ్చేసింది అనుకో డాట్స్ 2 ఒకే వైపు వేసేస్తే ఉల్టా సీదా అయిపోతుంది. మళ్ళీ ఇదంతా కుట్టాక తర్వాత షేప్ అండ్ జాయింట్ వేసుకున్నాక ఉక్సు పట్టి, కాజా పట్టి వేసుకునేటప్పుడు అప్పుడు గుర్తు వస్తుంది, అప్పుడు మొత్తం ఇప్పేయాల్సి వస్తుంది. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇదిగోండి ఇలా పరుచుకున్నాం అనుకోండి మనకి నీట్ గా వస్తుంది. ఇదిగోండి వేస్తున్నాను చూడండి, ఫస్ట్ డాట్ వేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా డాట్స్ వేసుకోవాలి. ఇది గట్టి కుట్ట పెట్టుకోవాలి. మనము ఎంత వేసుకోవాలి అనేది జాకెట్, ఆది జాకెట్ ని బట్టి వేసేసుకోవచ్చు. నేనైతే అందాజుగా ఆ జాకెట్ నేను కుట్టిందే కాబట్టి నాకు అర్థమైపోతుంది, నేను అందాజుగా వేసుకున్నాను. ఇలా వేసాక రెండో దానికి కూడా మళ్ళీ లోపల వైపు మడిచి ఇదిగోండి నేను వేస్తున్నాను చూడండి.
ఇదిగోండి ఫస్ట్ డాట్ అయితే వేసేసాను మిత్రమా, రెండో డాట్ వేస్తాను చూడండి. చాలా మంది కామెంట్ పెడుతున్నారు, మరి మీరు ఎంత నేర్చుకుంటారో నేను చూస్తాను. అది కాదమ్మా, ఇది కాదమ్మా, నాకు స్టిచ్చింగ్ వీడియో పెట్టండి, కటింగ్ వీడియో పెట్టండి, మిగిలిన వాటిని తర్వాత చేసుకోండి అనేసి అంటున్నారు. అవన్నీ సరే, అవి చేస్తూ ఇది కూడా చేస్తున్నాను. మరి మీరు ఎంత పట్టుదలతో నేర్చుకుంటారో నేను కూడా చూస్తాను మిత్రమా. ఇదిగో చూడండి, ఈ 2 డాట్స్ వేసాను కదా, ఈ 2 డాట్స్ ని ఇలా మనం మడిస్తే 3వ డాట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో చూడండి ఎలా వస్తుందో. ఈ 2 లెవెల్ అయిన దగ్గర మనం డాట్ వేసేసుకోవచ్చు. వస్తుంది. చూసారుగా మిత్రమా, రెండింటికైతే డాట్స్ వేసేసాను. ఇదిగోండి మిత్రమా, షేప్ బెల్ట్లు జాయింట్ చేయక ముందు డాట్స్ వేసి మీకు చూపిస్తున్నాను. చూడండి వచ్చాయా, మీకు అనిపిస్తుందా అని? బాగా వచ్చాయి కదా. వీటిని మనం షేప్ బెల్ట్లు వేసుకుంటే ఇంకా నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు లోపల క్లాత్ వేసుకున్నాక అది కొంచెం ఎక్స్ట్రా ఉంది, దాన్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను వేస్తున్నాను చూడండి, షేప్ బెల్ట్లు ఇలా వేసుకున్నాను. ఇలా పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి డాట్ అడ్డం వస్తుంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. చూడు ఇట్లా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్ ఫోల్డ్ చేస్తే మనకి ఫ్రీగా ఉంటుంది కుట్టడానికి. చూడండి ఎంత కరెక్ట్ గా సరిపోయాయో, గింత కూడా అసలు కట్ చేయకుండా సరిపోయాయి మిత్రమా. ఇదిగోండి నేను వేస్తున్నాను చూడండి, రెండో షేప్ బెల్ట్ కూడా వేస్తున్నాను. అడిగినంత పౌరుషంగా నేర్చుకోవాలి మిత్రమా, నా ఆలోచన అదే. అందరూ నేర్చుకోవాలి, అందరూ కూడా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి జాతికి వారు కుట్టుకోవాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క యూట్యూబ్ లో ఈ మిషన్ ది కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. చూడండి ఎలా వచ్చేసాయా. ఇదిగోండి చూడండి ఎలా వచ్చాయో. వీటికి నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి మిత్రమా. మనం ముక్కలు కొన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి చూడండి నేను ఉక్స్ పట్టి కాజా పట్టి తీసుకుంటున్నాను. ఇదిగో దీనికి కాజా పట్టి వేయాలి, దీనికి ఉక్స్ పట్టి వేయాలి. దీన్ని పక్కకు పెడుతున్నాను. ఇదిగో చూడండి ఉన్నదానికి యాస్టీజ్ గా దీనిపైన బుక్స్ కాజా పట్టి పెట్టి కుట్టేస్తున్నాను మిత్రమా. చూడండి మిత్రమా ఎలా కుట్టొచ్చిందో, లూజ్ కుట్టు వచ్చేసింది. అది ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగోండి బాబిల్లోంచి దారం బయటకు వచ్చేసింది. అది ఉట్టికనే అర్థమైపోతుంది, ఒక కుట్టు మాకు రాగానే అర్థమైపోతుంది. ఇదిగో చూడండి యువతలకు వచ్చేసింది. ఇలా వస్తే మాత్రము కుట్టు లూజ్ కుట్టు పూస కుట్టు వచ్చేస్తుంది, దారం అంతా అయిపోతుంది. తెలవని వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడతారు. ఏం చేయాలంటే మరలా ఒకసారి దీన్ని బాబిల్లోంచి బయటకు తీసుకొని ఇదిగోండి మళ్ళీ సెట్ చేసుకొని పెట్టేయాలి మిత్రమా, మంచిగా వచ్చేస్తుంది.
చూడండి మళ్ళీ వేస్తాను నేను కుట్టు. అది చూసావు కానీ పైన పెట్టేసుకోవాలి కాజా పట్టి. ఉక్స్ పట్టి కూడా పైన పెట్టే వేసుకోవాలి, కానీ ఇదేమో లోపలికి మడిచేయాలి. అదేమో సగమే మడవాలి, అది చక్క బెల్ట్ వచ్చేస్తుంది కాజా బెల్ట్. తర్వాత దీనికి ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి, ఎందుకంటే లోపలికి మడవాలి కాబట్టి. ఇక్కడ ఇది ఉంటది కదా, అది డాట్ వేసాం కదా, డాట్ వేసిన దగ్గర ఒక చిన్న ఫిల్ట్ లాగా పెట్టుకుంటే మనకి లోపలికి మడిచేటప్పుడు చాలా నీట్ గా వస్తుంది. ఇదిగో చూడు, చిన్న ఫిల్ట్ పెట్టండి. ఓకే, ఇదిగోండి మిత్రమా కాజా బెల్ట్. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేశాను. చూడండి నేను కాజా బెల్ట్ వేస్తే ఎంత నీట్ గా వచ్చేస్తుందో. ఇది లోపలికి ఇలా మడుచుకోవాలి, మడుచుకొని కాజా బెల్ట్ ఎంత మనకంటే ఇది కుట్టు మునగాలి, ఇలా మునిగిపోతుంది. చూడండి నేను వేస్తే ఎంత నీట్గా వస్తుందో. సైజ్ కూడా మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. కాజా పట్టి అయిపోయింది మిత్రమా. దీనికి ఒక్క టక్ ఇచ్చుకుంటే, ఎందుకంటే ఉల్టా తిరగాలి కాబట్టి కొంచెం చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే, టక్స్ ఇచ్చుకొని పై కుట్టు వేస్తుందా. దీనికి పై కుట్టు వేయకూడదు, దీనికి పై కుట్టు వేయాలి. ఇదిగోండి మిత్రమా కాజా పట్టి అయితే నేను వేసేసాను. మీకు కనిపిస్తుందా? ఇదిగో ఉక్స్ పట్టి కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఒక కుట్టు వేస్తే ఇది కూడా ఇదిగో చూడు ఎలా ఇది రివర్స్ తిప్పి పైన వేయాలి కుట్టు. ఇదిగో ఇదంతా నీట్ గా చూసుకోవాలి. ఇక్కడ చూసుకొని మనము ఎంత 1 ఇంచు ఉంచామా 1/2 ఇంచు ఉంచామా రఫ్ తీసుకోవాలి. స్టార్టింగ్ లో తీసుకొని ఒకే లెవెల్లో ఇదిగోండి మిత్రమా ఉక్స్ పట్టి వచ్చేసింది. చూడండి వీటిని కొలుచుకుందాం ఇప్పుడు. కొంచెం ఏమన్నా హెచ్చు తగ్గులు ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రాని కట్ చేసుకుందాం మిత్రమా. మీకోసం అయితే నేను చాలా కష్టపడుతున్నాను మిత్రమా. చూడండి చెమట్లు కారిపోతున్నాయి. అసలు ఇంత గాలి లేదు. ఫ్యాన్ వేస్తేనేమో సౌండ్ వచ్చేస్తుందని ఫ్యాన్ వేయలేదు. చూడండి అదిగోండి కొంచెం దీన్ని ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసేసుకుందాం. ఇదిగోండి మిత్రమా. ఇప్పుడు దీనికి వెనక పార్ట్ని తగిలిస్తాను. చూడండి ఇదిగోండి నేను తీసాను కదా, దీన్ని చూడండి ఉల్టా సీదా చూసుకొని ఇది ఎలా వేసుకొని ఇది ఇటు చూసుకోవాలి. మనం జాకెట్ వేసుకుంటే ఎలా వస్తుందో చూసుకొని కొంచెం ఆలోచన చేసేస్తే జాయింట్ చేసేసుకుంటే దీని పని అయిపోతుంది. ఇదిగోండి మిత్రమా నేనైతే జాయింట్ చేసేసాను. చూడండి ఇప్పుడు నేను మెడ ముక్క వేస్తాను మిత్రమా. దీన్ని ఇలా పరుచుకోవాలి. చూడండి ఇలా పరుచుకోవాలి. షోల్డర్ ఒకసారి ఇలా గీరుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మెడ ముక్కను తీస్తున్నాను. ఇదిగోండి మెడ ముక్క. ఇదిగో హనీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
చాలా మంది వెరైటీ వేస్తారు కానీ నేను ఇలానే వేస్తాను. చూడు నీకు చాలా తేలిక వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టుకోవాలి చూడు. ఇక మొత్తం ఇలాగే చక్కగా కుట్టేసుకోవాలి. ఇది మొదలుకొని ఇక చూడు ఎలా కుడుతున్నాను. ఇక్కడ వీప్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. హెచ్చు తగ్గులైతే మెడ వెనక కిందకి ముందుకి వెనక్కి అయిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా మీరు చూసుకుంటే కనుక మీకు ఇబ్బంది లేకుండా చక్కగా నీట్ గా ఉంటుంది.